పరిశుద్ధుడవు యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. విడువను నన్ను ఎడబాయను నీవు, విడువను నన్ను ఎడబాయను నీవు, నిత్యము నడిపించును నీలోనే, నిత్యము నడిపించును నన్ను, నిత్యము నడిపించును నీలోనే, నిత్యము నడిపించును. క్రీస్తు యేసునందు చాలా 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 దీవించబడుతున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మంచి దినము, మంచి శుభోదయము, మీరందరూ బాగున్నారు కదా? మీ పట్ల దేవుని చిత్తము, దేవాది దేవుడు ప్రేమించినటువంటి ఈ జీవవచనము స్వీకరించినటువంటి మీరందరూ చాలా 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 దీవెనలతో, ఆనందంతో, ఐశ్వర్యముతో ఉండాలని, గడిచిన కాలమంతా క్షేమముగా కాచి కాపాడి మరొక మంచి దినము దేవాది దేవుడు తన అపారమైన అనురాగముతో మనకిచ్చాడు. దేవాది దేవుడు ఇచ్చిన ఈ దినము మంచిదే జరుగునుగాక, మంచిదే జరుగుతాయి. ఈ దినము మన కొరకు దేవాది దేవుడు ఆశీర్వాద జీవవచనము ఎప్పుడే సిద్ధము చేసి భూమికి పంపించారు, జీవవచనము ద్వారా పంపించారు. అది దానిలో ఒక శ్రేష్ఠ జీవవచనము మీ కొరకు నేను చదువుతా, శ్రద్ధగా విని ఆశీర్వదింపబడాలని క్రీస్తు యేసునందు మనవి చేసుకున్నాను. సత్కీర్తన 116వ అధ్యాయము 8వ వచనము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవవచనం! ఈ జీవవచనము మనం అందరి జీవితములలో తరతరాలు తరతరాలు జరుగును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఈ జీవవచన ఆశీర్వాదము మన మీదే, మన తరతరాల మీదే పరిపూర్ణముగా ఇప్పుడే నింపబడును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఎంత శ్రేష్టమైన వచనము! మీరు అధైర్యము కలిగి ఉండినట్లయితే, ఆవేదన కలిగి ఉండినట్లయితే, కన్నీరు కార్చి అనేకమైనటువంటి విషయమును బట్టి మీరు ప్రార్థన చేసుకున్నారు కదా, ఆ ప్రార్థనకి ఇదిగో ఈ దినము జవాబే. ఈ ఉదయకాలమే దేవాదేవుడు జవాబిస్తున్నాడు. ఎందుకు బిడ్డ, ఎందుకు నా కుమార్తె, ఎందుకు నా కుమారుడా, ఇదిగో జీవవచనము నిన్ను ఆశీర్వదించే, నీ కన్నీళ్లు తుడిచే, నీ పాదములు జారిపోకుండా నిన్ను కాపాడుతున్న జీవవచనం పంపిస్తున్నారు. వాక్యమని దేవుడు, వచనమని దేవుడు ఇదిగో పంపిస్తున్నారు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా, దుఃఖ కన్నీళ్లు విడవకుండా, ఆందోళన కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా, ఎక్కడ కూడా జారిపోయి పడిపోకుండా నా పాదములను తండ్రి నీవే తప్పించి ఉన్నావు. ఈ జీవవచనము మీ జీవితములలో ఇప్పుడే జరుగునగాక. ఈ క్షణము నుండి మీరు వెళ్ళినటువంటి ప్రతి కార్యములలో, ప్రతి దారిలో దేవాది దేవుడు మీ చేయి గట్టిగా పట్టుకుని సురక్షితమైన ప్రయాణము కలిగ చేసి, వెళ్ళిన కార్యాలు సఫలము చేసి, గొప్ప ఆనందంతో, ఐశ్వర్యంతో తిరిగి ఇంటికి తీసుకురావును గాక. శారీరక బలహీనత కలిగి ఎక్కడైనా ఆవేదనతో మీరు ఉండినట్లయితే, ఒకవేళ ఇంటిలో ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు, అక్కడ ఉన్న ఇదిగో మీకు శుభవచనం. ఇప్పుడు దాకా ఏమైపోతుందో, ఇంకా ఎలాగ ముందుకు వెళ్ళాలని దుఃఖ కన్నీరు, ఆందోళన కన్నీరు కలిగి ఉండినట్లయితే, దేవాది దేవుడు మీకు మీ కన్నులో ఆనంద కన్నీరు, హల్లెలూయా, స్వస్థత కన్నీరు ఇవ్వబోతున్నారు. ఇప్పుడే ఈ జీవవచనం ద్వారా మీకు స్వస్థత కలుగునగాక.
మీకు స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. మీకు మానసిక స్వస్థత కలుగునుగాక. శారీరక స్వస్థత కలుగునుగాక. ఆర్థిక స్వస్థత కలుగునుగాక. ఆనందకరమైనటువంటి కార్యాలు మీ ఎడల ఈ క్షణము నుంచి జీవమగల దేవాది దేవుడు జరిగించును కాక. ధైర్యముగా ఉండు. దేవుడు తోడే ఉండగా ఈ జీవ వచనం మన కొరకు మీ కొరకు దేవుడు మీ ఇంటిలో పంపిస్తుండగా ఎందుకు అధైర్యం? ధైర్యముగా ఉండు. మీరున్న చోటలో ఒక్కసారి దేవుణ్ణి తలుచుకో. తండ్రి, అపారమైన ప్రేమతో మీరు నన్ను ప్రేమించి ఈ జీవవచనం నా దగ్గర పంపిస్తుండగా తండ్రి, ఈ జీవవచనము ద్వారా ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు నాయనా, అవును తండ్రి, నాకు దయచేయము అని మీరు కూడా నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయి. ఈ శ్రేష్ఠ దివ్యాభిషేకం క్రీస్తు యేసునందు మీకు దేవుడు దయచేస్తారు. గ్యారంటీ. సంతోషముగా ఉండాలి, ఆనందముగా ఉండాలి. మీ కొరకు నేను ప్రార్థన చేసుకున్నాను. నేను మాత్రం కాదు, ఈ పరిశుద్ధమైన సన్నిధిలో, దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి ప్రార్థనలో మిమ్మల్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఓకేనా? ధైర్యంగా ఉండాలి, దిగులు పడకూడదు, జడియకూడదు, ఆందోళన కలిగి ఉండకూడదు. దేవుడే మమ్మల్ని నడిపిస్తాడు, శ్రేష్టమైన ఆశీర్వాదంలో నడిపిస్తాడు. ప్రార్థన చేద్దామా? నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, మమ్మల్ని అది మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, అపారమైన అనురాగంతో మమ్మల్ని ప్రేమించి 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 అనుక్షణము నడిపిస్తున్నటువంటి మా నాన్న, సర్వోన్నతుడా, సర్వలోక సృష్టికర్త, పరిశుద్ధ పరలోకమంతో మీ చిత్తం ఎలాగో అలాగే ఈ భూమిలో మా పట్ల అనుక్షణము మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు నందు జరిపిస్తున్నటువంటి మా నాన్న, మీ మహోన్నతమైన దివ్యమైన చేతికి మమ్మల్ని అందరినీ సమర్పిస్తున్నారు. నాతో కలిసి ఈ ప్రార్థనలో ఈ శుభవచనమునికి ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడల్ని మీ మహిమగల చేతికి సమర్పిస్తుండగా, మీ ప్రియ బిడలైనటువంటి మా ద్వారా ఈ స్వరము ఎవరెవరు వినినా వారందరి ద్వారా మీ నామ మహిమార్థం ఈ జీవవచనం వారిలో జరిగించుచు ఉన్నతమైన దీవెనలో నడిపించి సంతోషకరమైన జీవిత ప్రయాణం వారికి అందరికీ దయచేయమని, ఆనందకరమైనటువంటి జీవిత దారి వారి ముందులో తెరవమని, అన్నిటి ద్వారా మీరే సర్వోన్నతుడైన దేవమా, మా కన్న తండ్రి, మీరే క్రీస్తు యేసునందు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినయంతో స్తుతించి 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 ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును కాక. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో మీరు కంపల్సరీ రాయండి. నేను మీ కొరకు ప్రార్థన చేద్దాం. మీ మనసు దేవాది దేవుడు ఆత్మ ప్రేరణ కలిగించినట్లయితే ఈ శుభవచనాలు అనేకులకు పంపించండి. దాని ద్వారా కూడా మీరు ఆశీర్వదింపబడి ఉండును గాక. ఐ బ్లెస్ యు ఇన్ జీసస్ నేమ్. ధైర్యముగా ఉండే దేవుడు తోడే ఉన్నాడు. ఆమేన్.